హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మీతో ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ మధ్య ఒక ఐ క్యాంప్ పెట్టారండి మాకు దగ్గరలో. అయితే మా రిలేటివ్స్ ఒక్కళ్ళే ఉన్నారు దాంట్లో. వాళ్ళని చూద్దామని నేను వెళ్ళాను. దాదాపు ఒక 80 మెంబర్స్ వరకు ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చారండి. కాకపోతే దారుణం ఏంటంటే తల్లిదండ్రి పక్కన కొడుకులు కూడా రాలేదండి. వాళ్ళకి కంటి చూపు సరిగ్గా లేదు, అలాగే చెవులు వినపడవు. అలాంటి పేరెంట్స్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి ఇళ్లల్లో ఉండేటటువంటి కొడుకులు కూతుళ్ళు ఎవరున్నారో వాళ్ళ కోసమే చేశానండి నేను ఈ వీడియో. అయితే అసలు నాకు ఎంత బాధ అనిపించిందంటే, వాళ్ళకి కంటి చూపు సరిగ్గా లేదు, చెవులు వినపడవండి. ఒక్కటికి 50 సార్లు పేరు పిలిస్తే కూడా ఐడెంటిఫై చేసుకోలేనటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. పొద్దుళ్ళేస్తే గుళ్ళు గోపురాలు తిరుగుతారు దేనికండి? కన్న తల్లిదండ్రుల్ని బాధ్యతగా చూసుకోవాల్సినటువంటి ఇది లేదండి. ఇలాంటి వాళ్ళ మీద డిబేట్లు పెట్టాలండి. పెట్టి అప్పుడు సొసైటీలో ఏం జరుగుతుందనేది పబ్లిక్కి తెలియజేయాలి. చాలామంది ఉన్నారండి, ఒక్కళ్ళో ఇద్దరో పేరెంట్స్ తోటి వచ్చారు. మిగతా వాళ్ళంతా కూడా ఆమె ముసలామె, ఆయన ముసలోడే. ఆమెకి నడవటం చేత కదా, అట్లా జంటగా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది. ఒక్కళ్ళైతే సింగిల్గా అండి, ఏం లేదు, ఇక ఫోన్ నెంబర్ ఒకటి పేపర్ మీద వేసిస్తే వాళ్ళని వీళ్ళని అడిగి ఫోన్లు చేపించి మాట్లాడితే డిశ్చార్జ్ చేసే టైంకి వచ్చిండ్రండి. అది కూడా వచ్చిండ్రు, లేకపోతే చాలా వరకు సింగిల్గానే వెళ్ళిపోయిండ్రు పక్కన వచ్చినటువంటి పేషెంట్ల సపోర్ట్ తోటి. డిబేట్లు అనేది యూట్యూబ్లో ఇలాంటి వాళ్ళ మీద పెట్టాలండి. అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అసలు వాళ్ళ కొడుకులు ఎవరు కూతుళ్ళు ఎవరు తెలుసుకొని అసలు పేరెంట్స్ని ఎందుకు చూడట్లేదు, ఇట్లాంటివన్నీ చేయాలండి. అప్పుడు సొసైటీలో చాలామందికి బుద్ధి వస్తుందండి. కన్న తల్లిదండ్రులకి ఒక ముద్ద పెట్టడం చేతగాని వాళ్ళు పుణ్యక్షేత్రాలు బట్టి తిరుగుతారండి. భగవంతుడు ఒప్పుకుంటాడండి అలా చేస్తే? తల్లిదండ్రులకి అన్నం పెట్టడం చేత కదా, వాళ్ళ ఉసురు తగలదండి. మన పేరెంట్స్ని మనం చూస్తేనే మన పిల్లల్ని మనం చూస్తారు కదండి. వాళ్ళు ఇదే ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా రోడ్డున పడాల్సిందేగా. తల్లిదండ్రికి ముద్ద పెట్టడం చేతగానే జీవితాలు ఏం జీవితాలండి, నాకు అర్థం కావట్లే. ఎంత బాధపడ్డానంటే నేను వాళ్ళతో అసలు ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నా. కొంతమంది ఏడ్చుకుంటూ చెప్పారండి. ఈ వీడియో వాళ్ళ కోసమే చేశానండి.